శ్రీరామచంద్రాయ నమః. పద్యమాధుర్య వీక్షకులకు నమస్సులు. వాన కురియాకున్న వచ్చును క్షామంబు, వాన కురిసేనేమి వరద పారు. వరద కరువులు రెండు వరుసతో నిరుగుడి, విశ్వదాభిరామ వినురవేమా. దేనికి అతి పనికిరాదు. వానలు కురియకున్నను ఎక్కువ కురిసినను కరువే. సమముగా మితముగా ఉన్నప్పుడే సుఖ సంతోషములు వెల్లివిరియును. పుట్టిన జనులెల్ల భూమిలో నుండిన, పుట్టున జగంబు పట్లదెప్పుడు. యముని లెక్క రీతి నరుగుచూ నుందురు, విశ్వదాభిరామ వినురవేమా. పుట్టిన వారందరూ స్థిరముగా నిలిచిన భూమి అందు చోటు చాలదు. అందుకే యముడు ఆయువు నిండిన వారిని కొనిపోవుచుండును. వానరాకడయును ప్రాణంబు పోకడ, కానబడవెల్త ఘనునకైనా. కానబడిన మీద కలి ఎట్లు నడుచురా, విశ్వదాభిరామ వినురవేమా. వాన రాకడా ప్రాణం పోకడా ఇంత ఘనునికైనా తెలియనట్లే భూత భవిష్యత్తు వర్తమానములు తెలిసిన మనిషి భగవంతుడొక్కడే. అవును కదా. అటువంటప్పుడు ఇది కలియుగం ఎలా అవుతుంది? చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యంబాయే, నీటి బడ్డ చినుకు నీట గలిసే. ప్రాప్తి కలుగు చోట ఫలమేల తప్పురా, విశ్వదాభిరామ వినురవేమా. లభించిన చోటును బట్టి మనకు సుఖదుఖములు కలుగును. వాన చినుకు ముత్యపు చిప్పలో పడిన ముత్యమగునట్లే మనకు రాజాశ్రమము దొరికిన ప్రకాశించదము. ఎన్ని చోట్ల తిరిగి ఏ పాటు పడినను, అంటనియక శని వెంట తిరుగు. భూమి క్రొత్తదైన భోక్తలు క్రొత్తలా, విశ్వదాభిరామ వినురవేమా. ఏలిన నాటి శని పట్టినప్పుడు ఎన్ని చోట్లు తిరిగినను దుఃఖములు తప్పవు. తన కర్మానుభవము ఎక్కడికి పోయినా పట్టి పీడిస్తుంది. రాగ భావవాహినిలో ఓలలాడి తేనెలూరు తేట తెలుగు పద్యమాధుర్యాన్ని ఆస్వాదించారు కదా. పద్యమాధుర్యం అశేష తెలుగు ప్రజల మనస్సు గెలిచిన పౌరాణిక చారిత్రక ఆధునిక పద్యాలతో మీకు వీణుల విందు చేయనుంది. కనుక దయచేసి పద్యమాధుర్య ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.